ప్రియమైన మహారాణి, జీవితాన్ని అనుభవించాలి ఐషర్. మన మహారాజు గారిలా బతికున్నంత వరకు ఎన్నో సాధనలు చెయ్యాలి. చనిపోయిన తర్వాత మన పేరు చరిత్రకెక్కాలి. వెనక్కి వెనక్కి తీసుకెళ్ళండి. ఇలా రండి మహారాణి, మాకు ముద్దు ఇవ్వండి. వదలండి మహారాజా. మా భాగ్యం. థేన్స్ ప్రజలారా, నా ప్రియమైన థేన్స్ ప్రజలారా, సంవత్సరం కిందట నేను రోద్దారైన మీ ప్రభువుని విజయాన్ని కొనియాడుదామని వాగ్దానం చేశాను. కొత్తగా నిర్మించిన అందమైన రాజభవనం. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నానా? ఈ మందిరాన్ని విభజించి మనం ఆర్జించుకున్న మణిమాన్యాలు, బంగారము, నిధులు ఉంచుదాం. ఈ మందిరం నిరంతరం విలాసాలతో విలసిల్లుతూ ఉంటుంది. ఈ క్షణం నుంచి ఈ మందిరానికి విలాస మందిరమని నామకరణం చేస్తున్నాను. ఈ నిధిని అందరికీ పంచి పెడుతున్నాను. తీసుకోండి. నా విజయాలన్నింటికి తోడుగా ఉండి సరైన సమయానికి మంచి సలహాలు అందించిన నా సలహాదారుడు, మంచి రసికుడు, కలేజా ఉన్నవాడు, శత్రువుల్ని చీల్చి చెండాడే సమర్థుడు. మిత్రమా, ఎక్కడున్నావు? ఎంతసేపు పిలవాలి? నేను ఇక్కడున్నాను ప్రభు. మిత్రమా, నేను నీకెంతో రుణపడి ఉన్నాను. మిత్రమా, మిత్రమా, ఇంత జంతువుని ఎదిరించారు, భయాన్ని తొలగించారు. మహారాజు ఖడ్గం తీసి దాని రెక్కలు విరిచేశారు. రాజులకే రారాజు, సాటి లేని మహారాజు. చీకటి అలముకుంది, రాజ్యాన్ని దుష్టశక్తి పాలించింది. చీకటిని ఛేదించి మనందరికీ వెలుగుని ప్రసాదించారు. ధైర్యానికి మారు పేరు వారు. ఓటమనేదే ఎరుగరు.